ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇతని వల్లే నా జీవితం నాశనమయ్యింది. నీ వల్లే, అంత నీ వల్లే నాకు ఈరోజు అవమానం జరిగింది. నువ్వు చచ్చి కూడా నన్ను చంపుతున్నావు. నేను నీ కూతురుగా ప్రపంచానికి తెలుసు, కానీ ఈ బాడీలో నా డాడీ జేపీ బ్లడ్ ఉంది. ఇప్పుడేం చేయాలి? నేనేం చేయాలి? ఆ రోజా నువ్వు ప్రతిసారి నా కొడ్డు తగులుతూనే ఉన్నారు. నువ్వు చచ్చావు, అయినా నా తలనొప్పి పోలేదు. ఎంతో పెద్ద బిగ్ డీల్ మిస్ అయిపోయింది. ఆ రోజానే నోరు మూయించింది. ఆగను, ఇంకా ఆగను. ఆ రోజాని నాశనం చేస్తాను. చూస్తూ ఉండు. నేను ఆ జేపీ డాటర్ నని చెప్పుకోలేను. మామ్స్ చెప్పొద్దంటుంది. నువ్వు ప్రాపర్టీ నా పేరు మీద రాస్తే అయిపోయేదిగా. అంతా కూడా ఆ రోజా పేరు మీద రాసి తెచ్చావు. నేనేం కావాలి? నేను సారంగపాణి కూతుర్ని కాదు అని, తనే నీకు వారసురాలని ప్రపంచానికి చెప్పాలని ఆ రోజా ఆరాటపడుతుంది. నీ కోరిక కూడా అదే కదా. అది నెరవేరనివ్వను. నిత్య ఇక్కడ. నిత్య ఇప్పుడు ఏం చేద్దాం మాలతి? ఏదో అనుకుంటే ఏదో జరిగింది. అవును జేపీ, అంతా మన చేతికొచ్చింది అనుకునే లోపే ఆ రోజా వచ్చి మొత్తం మార్చేసింది. అసలు ఆ రోజా నిత్యతో ఏం చెప్పింది? అంత సడన్ గా నిత్య ఎందుకు వెళ్ళిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు మాలతి. ఆ దామోదరం గారు కూడా నా మీద సీరియస్ గా ఉన్నాడు. మనం అనుకున్న ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది. జరిగిందంతా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అయినా ఇంత జరిగాక దామోదర్ ఊరుకుంటాడా? ఒక మంచివాడితో గొడవ పడితే వాడి దారిని వాడు బతుకుతాడు.
అదే ఒక చెడ్డవాడితో తేడా వస్తే వాడు మనల్నే టార్గెట్ చేస్తాడు. ఒకసారి నిచ్చెను వాళ్ళ అబ్బాయికి ఇస్తానని మాట తప్పావు, ఇప్పుడేమో ఇలా అయింది. నేనేం చెయ్యాలి జేపీ? వెళ్ళి ఆ దామోదర్ ముందు చేతులు కట్టుకుని సారీ చెప్పాలా? ఇంకా నువ్వున్నది ఎందుకు? ఏదో ఒకటి సర్ది చెప్పు, కొంచెం టైం అడుగు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరే సరే. ఇప్పుడు నిత్య పరిస్థితి ఏంటి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నాకు మైండ్ బ్లాంక్ అయింది, అంతా అయిపోయింది. ఈసారి జాక్పాట్ కొట్టాము అనుకున్నాను. ఆ రోజా ఏం చెప్పిందో, నిత్యకి ఏం అర్థమైందో నాకేం అర్థం కావడం లేదు. డీల్ నీకు కాదు, నాకు మిస్ అయింది మాల్తి. చూడు, ఆ దామోదర్ తిడితే పడు, ఎదురు మాట్లాడుకో. ఏదో ఒకటి చేసి మళ్ళీ వాడితోనే మనం డీల్ ఓకే చేసుకోవాలి. వాడితో గొడవ పడకు, సరేనా? సరే. ముందు నిత్య ఎందుకిలా చేసిందో అడుగుదాం పద. బేబీ మూడ్ ఎలా ఉందో ఏంటో. 1000 కోట్లు జేపీ, మూడ్ బాలేదని నోరు మూసుకుంటావా? పద. సరే సరే పద. రండి 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 రండి. ది గ్రేట్ మాలతి గారు రండి. ది గ్రేట్ జేపీ గారు రండి. ఏం తీసుకుంటారు? విస్కీ, బ్రాందీ, విత్ సోడానా వితౌట్ సోడానా? ఐస్ క్యూబ్స్ ఎన్ని వేయాలి? 2 3? బేబీ, ఏంటిది? అక్కడ ఏం జరిగిందో తెలుసు కూడా ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? తెలుసు కదా, నేనే క్యాన్సిల్ చేశాను. డీల్ క్యాన్సిల్ అయింది, మీటింగ్ క్యాన్సిల్ అయింది, సంతకాలు క్యాన్సిల్ అయ్యాయి. మన కళలు, ఆశలు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. తెలుసు, నేనే క్యాన్సిల్ చేశాను. ఇప్పుడేంటి? ఏంటి చెప్పండి. మీరొచ్చిందెందుకో నాకు తెలుసు. నిత్య, ఏమైందమ్మా? మై బేబీ, మై లవ్, ఆ డీల్ పోయింది కదా, అలా ఎందుకు చేసావమ్మా? రోజా నీకు చెవిలో ఏం చెప్పిందమ్మా? ఎందుకు డీల్ క్యాన్సిల్ చేసావమ్మా? ఇదే కదా మీరు అడిగేది? అది కాదు బేబీ, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఇన్నాళ్లకి మనకి నిజం కాబోతోంది. 1 కాదు, 2 కాదు, 1000 కోట్ల డీల్. దాన్ని నువ్వు ఎలా క్యాన్సిల్ చేస్తావు? అసలు ఏమైంది? చెప్పు బేబీ, ఏమైంది? ఎందుకు మీటింగ్ ఆపేశావు? అసలు రోజా నీ చెవులో ఏం చెప్పింది బేబీ? ఆ రోజా నా చెవిలో ఏం చెప్పిందో తెలుసా? ఒక్క నిజం చెప్పింది. నా జీవితం, నా భవిష్యత్తు చెప్పింది. నిత్య బేబీ, నువ్వు ఈ డీల్ క్యాన్సిల్ చేయకపోతే నువ్వు సారంగా పని కూతురువి కాదు అని చెప్పేస్తాను అనే విషయం. అసలు నువ్వు సారంగా పని కూతురువి కాదు అని ప్రపంచానికి తెలిస్తే నీకు ఈ ఆస్తిని అడిగే హక్కే ఉండదు అని చెప్పింది.